భుజం నొప్పికి గల కారణాలు ఏంటి? భుజం నొప్పి నెంబర్ 1 కారణం డయాబెటీస్. సో దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. చాలా మంది పేషెంట్స్ చేయి పైకి లేపడానికి కష్టపడుతుంటారు, వెనక్కి వెళ్ళడానికి కష్టపడుతుంటారు, షర్ట్ వేసుకోవడానికి, బ్లౌజ్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు అంటే లోపల ఉన్న క్యాప్సిల్ అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటే ఫ్రీజ్ అవుతుంది ఫ్రోజన్ షోల్డర్ లో. దిస్ ఇస్ నెంబర్ 1 రీజన్. సెకండ్, కఫ్ టేర్ అంటాం. అంటే రొటేటర్ కఫ్ లోపల షోల్డర్ లో 4 మజిల్స్, ఇంపార్టెంట్ మజిల్స్ ఉంటాయి. దాని పేరు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మజిల్ సుప్రాస్పైనటస్. ఆ మజిల్ టేర్ అయినా అవుతుంటుంది. కొన్నిసార్లు షోల్డర్ ఇంపింజ్మెంట్ అంటే లోపల పర్సా ఉంటుంది, అది ఇంపింజ్ అవుతుంది. షోల్డర్ పైకి లేపినప్పుడు ఇంపింజ్ అయిపోయి పేషెంట్ పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. అదర్ రీజన్స్ ఆర్థరైటిస్ అంటారు. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, దీస్ ఆర్ ద వెరీ లెస్ కామన్ రీజన్స్. బట్ మోస్ట్ కామన్ రీజన్ అనేది షుగర్ లెవెల్ 140 కంటే ఎక్కువ ఉండడం, అండ్ రెండోది కింద పడినప్పుడు కఫ్ టేర్ అవ్వడము, మూడో రీజన్ ఆర్థరైటిస్ అంటారు. యూజువల్ గా మా దగ్గరకు వచ్చే 80% ఆఫ్ ద పేషెంట్స్ అన్కంట్రోల్డ్ షుగర్ విత్ డయాబెటీస్ విత్ ఫ్రోజన్ షోల్డర్ అంటారు. సో ఫ్రోజన్ షోల్డర్ కి సింపుల్ గా ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ఫస్ట్ ఫేజ్ ఇస్తాం. ఒకవేళ తగ్గకపోతే ఒక చిన్న ఇంజెక్షన్ చేస్తాం, లూబ్రికెంట్ ఇంజెక్షన్, అది సెట్ చేస్తుంది.